మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నవంబర్ మాసంలోకి అడుగు పెడుతూ ఉన్నాం. నవంబర్ మాసానికి సంబంధించి ఈ ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ముందు మేజర్ ఈవెంట్స్ ఈ మాసంలో ఏమున్నాయి ఏంటనేది చూద్దాం. ఇక్కడ మనకి 5వ తారీఖు కార్తీక పౌర్ణమి ఉంది, కేదారేశ్వర నోము ఉంది. అలాగే 26వ తారీఖు సుబ్రహ్మణ్య షష్ఠి, 28 కాలభైరవాష్టమి, అలాగే శుక్రమౌఢమి కూడా ప్రారంభమవుతూ ఉంది. సో ఇవి మేజర్ ఈవెంట్స్. ఇక గ్రహగతుల గురించి మనం చూస్తే కనుక గురువుగారు అతిచారంలో ఈ రాశిలో కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నారు. నవంబర్ 11 వరకు కూడా ఫార్వర్డ్ మోషన్లో, తర్వాత వక్రస్థితిలో రిట్రగ్రేషన్లో ఉంటారు నవంబర్ 11 నుంచి. బుధ భగవానుడు కూడా వృశ్చిక రాశిలో గోచారంలో ఉన్నారు. ఆయన కూడా నవంబర్ 10వ తారీఖు నుంచి నవంబర్ 10 నుంచి ఆయన కూడా వక్రస్థితిలో ఉంటారు. ఇక రవి యొక్క సంచారం 17వ తారీఖు వరకు తులారాశిలో నీచరాశిలో, 17 తర్వాత వృశ్చిక రాశిలో సంచారంలో ఉంటున్నారు. ఇక 24న బుధుడు వక్రించి తులారాశిలోకి వస్తూ ఉన్నారు. చాలా సెట్ బ్యాక్స్ అనేవి నవంబర్ మాసంలో మనకి జరుగుతుండడం అనేది గమనించవచ్చు. శుక్రుడు కూడా స్వక్షేత్రంలో ఉన్న శుక్రుడు 26వ తారీఖున వృశ్చిక రాశిలోకి ఆయన గోచారం మొదలు పెట్టబోతూ ఉన్నారు. సో ఈ విధంగా గురుడు కర్కాటక రాశిలో, కేతువు సింహరాశిలో, శుక్రుడు తులారాశిలో, కుజ రవి బుధల యొక్క యుతి వృశ్చిక రాశిలో, కుంభరాశిలో రాహు యొక్క సంచారం, మీనరాశిలో శని వక్రస్థితి. సో ఈ విధమైన గ్రహస్థితుల ఆధారంగా నవంబర్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ రాశి వారికి ఎలా ఉన్నాయనేది మనం చూద్దాం. తులారాశి వారికి సంబంధించి చూద్దాం. తులారాశి వారికి ఈ నవంబర్ మాసంలో యోగిస్తున్న గ్రహాలు, వీరికి రాశిలో శుక్రుడు, ద్వితీయంలో బుధుడు, షష్టమంలో శని, లాభంలో కేతువు, 4 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వారికి యోగిస్తూ ఉంది. దీనిలో ముఖ్యంగా రాశ్యాధిపతి శుక్రుడి యొక్క సంచారం తీసుకుంటే కనుక ఈ రాశికి నవంబర్ 3వ తారీఖు నుంచి కూడా ఆఫ్టర్ ఏ లాంగ్ రన్ 1 ఇయర్ తర్వాత రాశ్యాధిపతి శుక్రుడు రాశిలోకి వచ్చారు. రాశ్యాధిపతి శుక్రుడు రాశిలోకి వచ్చారు, చాలా మంచిది. కానీ అక్కడే నీచలో ఉన్నారు. సో కాబట్టి రాశ్యాధిపతి శుక్రుడు చక్కగా నేనేదో నా స్టైల్ని, నా యాటిట్యూడ్ని నేనేదో ఫాలో అవుదాం అనుకుంటే అంటే కొన్నిసార్లు అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట. రవి యొక్క అస్తంగత్వ దోషం వల్ల అనవసరంగా మళ్ళీ మీ యొక్క అపీరియన్స్ జనరల్గా ఈ తులారాశి వాళ్ళకి రాశిలో శుక్రుడు వచ్చినప్పుడు అసలు వీళ్ళ ఒరిజినాలిటీ నిజంగా ప్లెజెంట్ పీపుల్. నేనేదో సుఖంగా ఉందాం, నేనేదో ప్లెజెంట్గా ఉందాం అంటే ఫ్రెండ్స్ రీచ్చానో, నెట్వర్క్ సర్కిల్లోనో, ఎవరితోనో, బాస్తోనో, ఇమీడియట్ హెడ్తోనో ఆడిచ్చే ప్రెషర్ వల్ల మళ్ళీ మన ఓన్ యాటిట్యూడ్ని మనం మిస్ అవుతుంటాం. సో ఈ రకమైన సిచ్యువేషను మొదటి 2 వారాలు 17వ తారీఖు వరకు కూడా రవి నీచలో ఉండటం వల్ల జరుగుతూ ఉంది. సో రవి నీచలో ఉండడం మేజర్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూసినట్టయితే కనుక సో కొంతవరకు మరి రవి నీచలో ఉండడం అంత కొంచెం స్ట్రెస్ని ఇస్తూ ఉంటుంది. కాబట్టి షార్ట్ టెంపర్ని, ఆరోగ్యపరంగా ఏదైనా సీజనల్గా హెడ్ఏక్ లాంటివి, తల బరువు ఎక్కడం ఇట్లాంటివి. బట్ శుక్రుడు రాశి సంచారం న్యూట్రలైజ్ చేసేస్తుంది. సో ఫుల్ ఎఫెక్ట్ ఏమో రవి ఇవ్వలేడు అక్కడ మనకి. అలాగే షష్టమ స్థానంలో శని యొక్క సంచారం, రాశికి యోగకారకుడు, మంచి యోగకారకుడు. శని కూడా షష్టమ స్థానంలో యాక్చువల్గా గోచారీత్యా యోగిస్తాడు. కాకపోతే కొన్ని ఆరోగ్య పరిస్థితులను, ఆరోగ్యానికి సంబంధించి కొన్ని కోర్టు కేసెస్, కొన్ని లాంగ్ రన్గా వస్తున్న సమ్ డిఫికల్టీస్ను, ప్రాబ్లమ్స్ను ఓవర్కమ్ చేయాల్సి వచ్చే పరిస్థితిని దానికి సంబంధించి ఫైట్ చేస్తూ ఉంటారు. డెఫినెట్గా ఓకే, ఓవర్కమ్ అవుతారు, ఇబ్బంది ఏం లేదు. అలాగే లాభంలో కేతువు. సో ఇది కొంతవరకు లాభంలో కేతువు కూడా మరి చాలా వరకు లాంగ్ రన్గా లాంగ్ టర్మ్ ప్లానెట్స్లో యోగిస్తున్నాడు. కాబట్టి ఈయన కూడా సమ్ ప్రాఫిట్, సమ్ గెయిన్ ఇవ్వడానికి కేతు కూడా మీకు ఇక్కడ యోగిస్తుంటాడు. అయితే ఈ రాశికి ఫైనాన్షియల్గా మనం చూస్తే కనుక 17వ తారీఖు నుంచి కుజ రవి బుధుల యొక్క కంజంక్షన్ యుతి జరుగుతూ ఉంది.
అసలు కుజుడు కానీ రవి కానీ అంత యోగిచ్చే ఆస్కారాలు సెకండ్ హౌస్లో తక్కువే. అది ఓన్ హౌస్ అయినప్పటికీ కుజుడిది ఫ్యామిలీ పరంగా సమ్ డిస్టర్బెన్సెస్ని ఎదుర్కొనే ఆస్కారాలు ఉంటాయి. ఫారెన్ ట్రావెల్స్ను, హైయర్ ఎడ్యుకేషన్ రీచ్ అను అనవసరమైన డబ్బులు ఎక్కువగా ఖర్చు అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. కొన్ని మిస్కమ్యూనికేషన్స్ వల్ల ఫ్యామిలీస్లో డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ముఖ్యంగా ఏంటంటే మొదటి 2 వారాలు కానీ 3-4 వారాల్లో ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ కానీ, ఫ్యామిలీ రీచ్, ఫైనాన్షియల్ డ్రైనెస్. మార్స్ ఈజ్ ద ఫైరీ ప్లానెట్, సన్ ఈజ్ ద ఫైరీ ప్లానెట్. 2 ఫైరీ ప్లానెట్స్ ఫ్యామిలీ హౌస్లో ఉండటం వల్ల ఇక్కడ ఫ్యామిలీ పరమైన విషయాల్లో కొన్నిసార్లు మీరు ఏంటంటే ఫైనాన్షియల్ డ్రైనెస్ని ఎక్కువగా ఎదుర్కొనే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కుటుంబం రీత్యా ఈ ఫైరీ ప్లానెట్స్ కుటుంబ స్థానంలో ఉన్నాయి కాబట్టి కొంచెం మీరు కూల్గా మైండ్ ఉంచుకోవటం, ఫ్యామిలీతో కూల్గా మెయింటైన్ అయితే చాలా మంచిది. బుధుడి యొక్క సంచారం కూడా ఆయన కూడా యూటర్న్ తీసుకోవటం వల్ల 10వ తారీఖు నుంచి బుధుడు వక్రం. సో అనవసరంగా కమ్యూనికేషన్ సరిగ్గా లేని విషయాల్లో ఫైనాన్షియల్గా తలదూర్చిన, ఫైనాన్షియల్గా ఏదైనా పెట్టినా అనవసరంగా అది ఎక్సీడెడ్గా ఖర్చు అయ్యే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఫైనాన్షియల్ విషయాల్లో డ్రైనెస్ అనేది ఎక్కువ ఉంది ఈ యొక్క మాసం, ఫైనాన్షియల్ డ్రైనెస్. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఉద్యోగంలో రెస్పాన్సిబిలిటీస్ పెరిగితే గృహపరంగా అయినా చేయాలి, కానీ చేయడానికి 2-3 ఇంకా మీకు ఇక్కడ పనులు ఎక్కువ పెరిగే ఆస్కారాలు ఈ మాసం నుంచి కనిపిస్తున్నాయి. అది గురుడి అతిచారం వల్ల. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి వ్యాపారపరమైన విషయాల్లో మనం చూస్తే కనుక కొంచెం ఫైనాన్షియల్ డ్రైనెస్ అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ విషయాలు కొంచెం జాగ్రత్త తీసుకుంటా వ్యాపారపరంగా పెట్టుబడుల విషయంలో కూడా కొంచెం ఆలోచించి పెడుతూ ఉండడం అనేది మంచిది. వివాహాది శుభకార్యాల విషయంలో కూడా ఫ్యామిలీలో ఎంత హీట్ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు కుటుంబం రీత్యా మనం చర్చించుకుంటే ఏదైనా విషయం గురించి ప్లెజెంట్గా ఉండాలి. మరి ఈ ఫైరీ ప్లానెట్స్ ప్లెజెంట్నెస్ని ఇవ్వవు కదా. సో ఇది కూడా మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కూడా అంత అనుకూలమైన రిజల్ట్స్ని కొంచెం తక్కువ ఇస్తాయని చెప్పాలి. సో అలాగే ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి చూస్తే మరి ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లో కూడా కొంత అనుకూలతలు తక్కువే ఉన్నాయి. విద్యార్థుల విషయానికి వస్తే ఎడ్యుకేషన్ పరంగా ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. క్రియేటివ్ జాబ్స్ చేసే వాళ్ళకైతే ఎడతెరిపి లేకుండా ఆలోచించాల్సి వస్తూనే ఉంటుంది. సో కాబట్టి ఎడ్యుకేషన్లో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది విద్యార్థులకి, కానీ మీరు తలుచుకుంటే డిఫీట్ చేయగలరు మీ కాంపిటీటర్స్ని. సో అలాగే ఈ తులారాశికి మెయిన్గా ద్వితీయంలో ఉన్న రవికుజుల వల్లే మోర్ ఇబ్బంది ఉంది. అది ఫ్యామిలీ పరంగా, ఫైనాన్షియల్ పరంగా. వాక్స్థానంలో రవికుజులు ఇద్దరు ర్యాష్ ప్లానెట్స్, ఈగోయిస్టిక్ అండ్ హార్ష్ ప్లానెట్స్ ఉన్నారు. కాబట్టి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఆర్ సమ్ టైమ్స్ మనం నాలిక పూసిందని తినలేకపోతున్నాం అంటాం, అలాంటి సిచ్యువేషన్స్, లేదా బాగా పరుషంగా మాట్లాడడం వల్ల అనవసరం ఎనిమిటీస్ పెరగడం, ఎంత రూడ్గా మాట్లాడతాడేంటి అనే కొన్ని సార్లు అనిపించడం, ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి వాక్స్థానంలో ఉన్న కుజుడికి ఆ ధరణి గర్భ సంభూతం చదువుకోండి. రవి మొదటి 2 వారాలు రాశిలో, తర్వాత 2 వారాలు ద్వితీయంలో ఉంటున్నాడు. కాబట్టి రవి భగవానుడికి తప్పకుండా జపాకుస్మ సంకాసం, రవి నవగ్రహశాంతి మంత్రం. ఆయన కూడా 17వ తారీఖు నుంచి వాక్స్థానంలోకి వస్తున్నాడు, ఫైనాన్షియల్ హౌస్లోకి వస్తున్నాడు. కాబట్టి రవి కూడా కేజింపావు గోధుమలు ఒక రెడ్ క్లాత్ దానం చేసుకుంటే మంచిది. సో మేజర్గా అయితే ఈ రవి కుజుల యొక్క ఇబ్బంది తప్పించి మిగతావన్నీ కూడా పెద్ద ఇబ్బంది కలిగించేవేమి కాదు. సో బుధుడు నవంబర్ 10 నుంచి బుధుడి అనుకూలత తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ వాయిస్ యూజ్ చేయడం, లేకపోతే వాయిస్ ఒకసారి గొంతుపోయి ఇబ్బంది పడుతుంటారు, అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో కాబట్టి బుధుడికి కూడా నవంబర్ 10 తర్వాత జనరల్గా చేసుకుంటే కనుక కేజింపో పెసలు ఒక గ్రీన్ క్లాత్ బుధవారం కూడా దానం ఇస్తే మంచిది. సో మరి పర్టికులర్గా ఏ వారం ఈ యొక్క ధనపరమైన కుటుంబపరమైన విషయాల్లో ఏ వారం ఎక్కువ ఎఫెక్ట్ ఉండొచ్చు, అలాగే దశమంలో గురుడి యొక్క అతిచారం వల్ల ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీస్ అంటే చేతికి పనులు 2-3 పనులు ఎప్పుడు ఎగస్ట్రా రావచ్చు, లాభంలో కేతు వల్ల ప్రాఫిట్ ఎప్పుడు ఉండొచ్చు ప్రాఫిటబుల్గా, ఇక్కడ షష్టమంలో శని వల్ల మనం శత్రు విజయాన్ని ఎప్పుడు పొందొచ్చు, ఇవన్నీ కూడా వీక్లీ ఫాలో అవుతుంటే మనం పర్టికులర్ వీక్లో ఏ డేట్స్లో ఏం జరుగుతుందని బాగా తెలుస్తుంది. ఇంకా ఆ వీక్లో ఏ పరిహారం చేసుకుంటే బాగుంటుంది ఇంకా బాగా అర్థమవుతుంది.
సో వీక్లీ కూడా ఫాలో అయితే మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.